క్లబ్లో పెందోట సాహితీ పీఠం ఆధ్వర్యంలో బాల సాహితీవేత్తలకు, కౌలు కళాకారులు, రచయితలకు బాలల దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బాలల దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాహితీ రంగంలో బాలబాలికలను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాలికలను, రచయితలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు బాల కవులను, రచయితలను ఘనంగా సన్మానించారు. మంచి ఆలోచన జీ ధనుష్, 6వ తరగతి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థి జీ ధనుష్. ఇప్పుడు ప్రోత్సాహం బహుమతులు అందుకుంటున్నటువంటి వాళ్ళు స్నేహం అనేటువంటి కథకు హుషేంద్రవర్ధన్. జరుగుతూ ఉంటది. ఆ తర్వాత మనిషికి బుద్ధి చెప్పిన వాళ్ళ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థితో కలిసి రావాల్సిందిగా మనవి సార్. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారికి అయిపోయింది కదా. సరే, ఇప్పుడు దేవులపల్లి లాసి, అదేవిధంగా పొంగనక్క సమీన 7వ తరగతి జడ్పీహెచ్ఎస్ భూమిపల్లి. సమీన పక్షాన వాళ్ళ సార్ కూడా స్వీకరించాల్సిందిగా మనకి సార్. రేపు వాళ్ళ ప్రార్థన సమయంలో అందించాల్సిందిగా మనవి. కొంగనక్క సమీన 8వ తరగతి. ఏంటంటే రేపు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి మరి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని కోరుకుంటున్నామమ్మా. తీరిన చదువు కోరిక 6వ తరగతిలోనే ఆమె చదువు కోరిక తీరిందంటే రేపు ఎంత అద్భుతంగా. గుల్లపల్లి తిరుమల కాంతికృష్ణ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెలివైన కొండపల్లి చంద్ర శరణ్య 7వ తరగతి జడ్పీహెచ్ఎస్ బదిలీ చెప్పాల. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావాల్సింది. ఏ స్కూల్ కి ఆ స్కూల్లో సాహిత్యంలో ముందు నెక్స్ట్ పి విఘ్నేష్ నేను అటు సైడ్ రానా. రాష్ట్ర లెవెల్లో అనేక పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి, ఎంతో మంది విద్యార్థులను సాహిత్యకారులుగా తీర్చిదిద్దుతున్నటువంటి బయట సంవత్సరం నిర్వహిస్తున్న పెందోట పురస్కారాలు 2024 సంవత్సరంలో ముద్రితమైన పుస్తకాలు వాళ్ళు అమ్ముతారు. వాళ్ళలో 10 మందికి పురస్కారం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కథల పోటీ కానీ కవితల పోటీ కానీ నిర్వహిస్తుంటాము పిల్లలకు. ఆ పిల్లలకు కూడా 30 మందికి పురస్కారాలు, సన్మానాలు ఇవ్వడం జరిగింది. ఇలా బాల సాహిత్యము, పెద్ద సాహిత్యము, ఇద్దరు సాహిత్యాలు కూడా సమపాలుగా వారికి కృషి చేసిన వాళ్ళకు మనము సన్మానం చేయడము, వారిని ప్రోత్సహించడము నగదు ఉంది. అలా చేయడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.